హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో మీతో ఇన్స్టాంట్గా మెహందీని ఎలా రెడీ చేసుకోవాలో షేర్ చేసుకున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అలాగే నా వీడియో ఫస్ట్ అనిపిస్తుంది ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మన దగ్గర గోరింటాక్ కానీ కోన్ లేకపోయినా ఇన్స్టాంట్గా ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఇలా అయితే ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది టిప్ అయితే. మా బాబుకి కృష్ణుడి గెటప్ వేయడానికి ఈ విధంగా మెహందీ రెడీ చేసి పెట్టానండి. చాలా బాగా వచ్చేసింది. ఇలా చేసుకొని పెట్టుకున్నారంటే బట్టలకు ఎక్కడ కూడా అస్సలు అంటుకోదండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అస్సలు అవసరం లేదు. ఒక నిమ్మకాయ అలాగే గోపురం కుంకుమ ఉంటే చాలు. ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత అయితే కుంకుమ తీసుకోవాలండి. ఇక్కడ నేను 2 టేబుల్స్ వరకు కుంకుమ అయితే తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని హాఫ్గా కట్ చేసుకోవాలి. ఇంకా చూసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఒకేసారి మనం నిమ్మకాయ మొత్తం వేసేసామంటే లూజ్గా అయిపోతుంది. ఇలా కొంచెం కొంచెం వేసేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం థిక్గా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక ఇయర్ బడ్ తీసేసుకొని ఇలా మిడిల్లో మీరు ఎలా డిజైన్ కావాలనుకుంటే ఆ విధంగా వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 షేప్లు పెట్టేసుకుంటున్నానండి. ఇలా అయితే మీరు రెడీ చేసుకొని పెట్టుకున్నారంటే జస్ట్ 2 మినిట్స్లోనే మనకి ఈజీగా సింపుల్గా మెహందీ అనేది రెడీ అయిపోతుంది. మనకి అనుకోకుండా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా అయితే మీరు చేసుకొని పెట్టుకున్నారంటే మనకి ఎక్కడ కూడా క్లాత్కి అయితే కొంచెం కూడా అంటుకోదండి. చాలా పర్ఫెక్ట్గా ఆరిన తర్వాత మనం వాష్ చేసేసుకుంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మా బాబుకి కృష్ణుడి గెటప్ వేయడానికి కాళ్ళకు కూడా పెడుతున్నానండి. ఇక్కడ నేను ఫ్యాన్ కింద కూర్చోబెట్టి పెడుతున్నాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అసలుకి ఒక 2 మినిట్స్లోనే ఆరిపోతుందండి. ఈ విధంగా ఆరిన తర్వాత వాటర్ తీసేసుకొని వాటర్లో కడిగేసుకోవాలి. మీకు హ్యాండ్స్ వాష్ చేసేసి మీకు చూపిస్తాను చూసేయండి. ఎక్కడ కూడా మనకి సైడ్స్కి అంటుకోవడం కానీ లేకపోతే మొత్తం రిమూవ్ కావడం కానీ లేదండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకి పండిందో. ఎక్కడ కూడా క్లాత్ కూడా అస్సలు అంటుకోదు. ఇది అచ్చం గోరింటాకు లాగే ఉంటుంది మనకి. చూసారు కదా. కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.